నిజగరి పామా హాయ్ హలో నమస్తే ఈ రోజు అయితే మనం హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ నాగసింధు మేడం గారు అయితే ఉన్నారు. సో ఆమె మంచి ఫ్రెండ్లీగా ట్రీట్మెంట్ చేస్తారని చెప్పి విన్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా చాలా మంచిగా పేషెంట్స్ ని రిసీవింగ్ చేసుకుంటారని చెప్పి కూడా మనం విన్నాము. సో ఇదంతా ఫేమ్ కోసం చేస్తున్నారో లేకపోతే రియాలిటీనే ఉందో ఒక్కసారి మనం పేషెంట్స్ రివ్యూ కూడా తీసుకుందాం. అలాగే ఒకసారి మేడం జర్నీ ఏంటో కూడా మనం తెలుసుకుందాం. బ్యూటిఫుల్ లేడీ డాక్టర్ దగ్గర అయితే ఉన్నాము. సో ఎవరు కాదండి, డాక్టర్ నాగసింధు, విఎస్ఆర్ హాస్పిటల్. షీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ గైనకాలజిస్ట్ ఇన్ హిందూపూర్. సో ఇప్పుడు ఉన్నటువంటి లేడీస్కి ఉన్నటువంటి చాలా ఆరోగ్య సమస్యలకి మనం మేడం దగ్గర అడిగి మంచి సొల్యూషన్స్ ఇస్తారు, తీసుకుందాం. హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ నాగసింధు, గైనకాలజిస్ట్ ఇన్ విఎస్ఆర్ హాస్పిటల్ హిందూపూర్. ఇన్స్టాగ్రామ్లో ఫోకస్డ్ ఆన్ ఉమెన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని పెట్టారు. సో ఇది ఎందుకు పెట్టాల్సి వచ్చింది? జనరల్గా గైనకాలజిస్టులు అంటే ప్రెగ్నెన్సీ చూస్తారు, డెలివరీస్ చేస్తారు అని అనుకుంటారు. యాక్చువల్గా ఒక గైనకాలజిస్ట్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అమ్మాయిలు 9 years నుంచి 70 years వరకు హెల్దీగా ఉండాలి. నాట్ జస్ట్ పీరియడ్స్, నాట్ జస్ట్ ప్రెగ్నెన్సీ, నాట్ జస్ట్ డెలివరీ, బ్లీడింగ్ ఇట్లని కాదు, ఓవరాల్ ఉమెన్ హెల్త్లో ఒక గైనకాలజిస్ట్ రోల్ చాలా ఉంటుంది. అందుకోసమని అది అలా పెట్టాను. ఓకే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ హెల్త్ అంటే ఏంటి? అడల్ట్స్ లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏముంటాయి, మెనోపాజ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఉమెన్ హెల్త్ అనేది గర్ల్స్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. లైక్ రైట్ ఫ్రమ్ 9 years నుంచి 70 ఎంత వరకు ఉంటే అన్ని ఇయర్స్. 9 years నుంచి ఎందుకు చెప్తుందంటే 9 years నుంచి ఒక అమ్మాయిలో ఉండే హ్యాబిట్స్ బట్టి, ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, స్లీప్ హ్యాబిట్స్ కావచ్చు, ఇది ఓవరాల్ హెల్త్ ని డిసైడ్ చేస్తుంది అనమాట. సో 9 years నుంచి మేము కన్సిడర్ చేసుకుంటాం ఇన్ అవర్ బ్రాంచ్. 9 to 13 లో ఏమేమి తినాలి, ఎట్లా ఉండాలి. 13 నుంచి ఇంకా దగ్గర అరౌండ్ 13 years మెనార్కీ వస్తుంది, అంటే పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు పీరియడ్స్ వచ్చిన కొత్తల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్, ప్రెగ్నెన్సీలో వచ్చే ఇష్యూస్, డెలివరీస్, తర్వాత 40-45 years వరకు మళ్ళీ అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, సమ్ గైనిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇన్ఫెక్షన్స్ కావచ్చు. ఇవి ఇంకొకటి ఈ మధ్య కొంచెం అందరూ అవేర్నెస్ తెచ్చుకుంటుంది మెనోపాజ్ గురించి. అంటే లేడీస్కి డెలివరీ అయిపోతే ఇంకా అయిపోయింది అనుకుంటారు, అట్లా కాదు. డెలివరీ అయిపోయి 45 years అయిపోయి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఉమెన్ ఎంత హెల్దీగా ఉంటారు. ఇప్పుడు అంటున్నారు కదా 40s ఆర్ న్యూ 20s అని. సో 40 తర్వాత కూడా ఉమెన్ ఎలా ఉంటాయి, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇదంతా ఉమెన్ హెల్త్లోనే వస్తుంది. నాట్ జస్ట్ పీరియడ్స్, నాట్ జస్ట్ ప్రెగ్నెన్సీ, నాట్ జస్ట్ డెలివరీ. ఓకే, అది నేను స్పెసిఫై చేయాలనుకుంటున్నాను. తర్వాత మోనోపోజ్ అంటున్నారు, ఇది చాలా వరకు ఎవరు వినలేదు. సో దానికి మీరు ఏమని చెప్పదలుచుకున్నారు? మెనోపాజ్ అనేది పీరియడ్స్, ఇప్పుడు అమ్మాయిలు మెచ్యూర్ అయిన తర్వాత పీరియడ్స్ ఒక ఏజ్ వరకు వస్తాయి. లైక్ 45 ఆగిపోతాయి, 45 కానీ 55 కానీ ఆ రేంజ్ లో ఏదో ఒక ఏజ్ లో ఆగిపోతాయి. ఆ తర్వాత ఉమెన్ హెల్త్ ఎలా ఉంటుంది అనేది ఎందుకో చాలా మంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఐ రియలీ డోంట్ నో వై. అంటే ఒక ఉమెన్ బాధ్యత డెలివరీ అయిపోతే ఇంకా అయిపోతుంది అన్నట్లు కాదు. ఇప్పుడు చెప్పాను కదా 40s తర్వాత కూడా ఉమెన్ ఇంకా చాలా చేయాలి. ఇట్స్ నాట్ లైక్ అయిపోయింది అని ఏమి ఉండదు. మెనోపాజ్ అనేది మెయిన్ ఇష్యూ మనకి ట్రాన్సిషన్ అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. పీరియడ్స్ ఆగిపోయే ఒక 2-3 years ముందు ఆ ట్రాన్సిషన్ లో వాళ్ళకున్న సిమ్టమ్స్ తనకు అర్థం అవ్వాలి, ఫ్యామిలీ మెంబర్స్ కి అర్థం అవ్వాలి. ఎందుకంటే ఆ ట్రాన్సిషన్ లో సైకలాజికల్ సిమ్టమ్స్ ఉంటాయి, ఫిజికల్ సిమ్టమ్స్ ఉంటాయి. ఓకే, సైకలాజికల్ గా మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఇరిటబుల్ గా ఉంటారు. అది తను అర్థం చేసుకోవాలి. ఓకే, దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ. నాకు పీరియడ్స్ ఆగిపోతున్నాయి, మెనోపాజ్ వస్తుంది, అందుకని నాకు ఇట్లా ఉంది. ఇట్స్ న్యాచురల్, కొంచెం టైం ఇస్తే నాకు సెట్ అవుతుందని తను అర్థం చేసుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇట్లా అరుస్తుంది, ఎందుకు ఇరిటేట్ అవుతుంది, కోపం ఎక్కువ వస్తుంది అనేది ఫ్యామిలీ మెంబర్స్ కూడా తను అర్థం చేసుకోవాలి. ఇది నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే బాడీలో వచ్చే చేంజెస్. ఎప్పుడైతే మనకి ఈస్ట్రోజన్ అనేది తగ్గిపోతుందో బోన్స్ ఎఫెక్ట్ అవుతాయి. అంతవరకు ఉమెన్ కి ప్రొటెక్షన్ ఇచ్చే హార్మోన్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో తనకి లేటర్ ఆన్ ఈ అదర్ కాంప్లికేషన్స్ లైక్ బీపీ ఇట్లాంటివి ఎక్కువ రావచ్చు. లేదా మేజర్ ఇష్యూ మెనోపాజ్ లో నేను స్ట్రెస్ చేయాలనుకుంది బోన్స్ లైక్ వీక్ అయిపోతాయి అనమాట, ఆస్టియోపోరోసిస్ వస్తుంది. సో నేనేం చెప్తానంటే
మెనపాజ్ వచ్చేటప్పుడు ప్రీ మెనపాజ్ కావచ్చు, మెనపాజ్ లో కావచ్చు, ఉమెన్ హెల్త్ గురించి వాళ్ళు చాలా కేర్ తీసుకోవాలి. ఓకే. ఓకే, మంచి ఎప్పుడైతే బోన్స్ వీక్ అవుతున్నాయో కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాలి. బోన్స్ వీక్ అవుతున్నాయంటే మనం మజిల్ స్ట్రెంత్ చేసుకోవాలి. ఓకే, మజిల్ స్ట్రెంత్ అయిందనుకో ఓవరాల్ గా సరిపోతుంది. సో మజిల్ స్ట్రెంత్ అవ్వడానికి ఏం చేసుకోవాలి? ప్రోటీన్ తీసుకోవాలి, కొద్ది వరకు వాకింగ్, ఎక్సర్సైజ్ ఏదో ఒకటి. ఎప్పుడైతే ఈ ఏజ్ లో ఉమెన్ అసలు హెల్త్ నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రెగ్నెన్సీలో ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే హెల్తీ ప్రెగ్నెన్సీ అంటారు? ఏ టైప్ ఆఫ్ ఫుడ్ అంటే అన్ని తినొచ్చు. యాజ్ సచ్ గైనకాలజిస్టులు ఎవరు ఇది తినద్దు ఇది తినద్దు అని అస్సలు చెప్పరు. అన్ని ఫుడ్స్ తినొచ్చు. మేము స్పెసిఫై చేసేది ఏంటంటే పపాయ అండ్ పైనాపిల్ కొంచెం ప్రూవెన్ థింగ్, అది తినద్దు అని అవాయిడ్ చేయమని చెప్తాం ఫస్ట్ ట్రైమిస్టర్ లో, పపాయ అండ్ పైనాపిల్. అండ్ నేను జంక్ తినద్దు అంటాను, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది. ఆ జంక్ తినడం వల్ల మళ్ళీ డయేరియా రావడం అవన్నీ. ఇవి తప్ప రిమైనింగ్ అన్ని ఏ ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్పం. చాలా మంది చికెన్ తింటే అబోర్షన్ అయిపోతుంది, జాంపండు తింటే అబోర్షన్ అయిపోతుంది అని అంటారు. చికెన్ ఇంకా చాలా మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అది చేసుకోవడం కొంచెం మసాలా లైక్ స్పైస్ అండ్ ఆయిల్ తక్కువ చేసుకుంటే చికెన్ ఈస్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఓకే, ప్రెగ్నెన్సీలో అట్లీస్ట్ వాళ్ళ వెయిట్ బట్టి 50 to 60 grams ఆఫ్ ప్రోటీన్ కావాలి. మన సౌత్ ఇండియన్ రెగ్యులర్ డైట్ లో అంత ప్రోటీన్ అయితే మనకి ఇండియన్ డైట్ లో రాదు. సో వాళ్ళు ఖచ్చితంగా చికెన్ కానీ, ఎగ్స్ కానీ, పల్సెస్ కానీ ఎవ్రీ మీల్ లో యాడ్ చేసుకోవాలని చెప్తాను. నా పేషెంట్స్ అందరికి ప్రోటీన్ తిను ప్రోటీన్ తిను ప్రోటీన్ తిను వచ్చినప్పుడల్లా నా పేషెంట్స్ అందరికీ తెలుసు, మేడం ప్రోటీన్ తినంటది ప్రోటీన్ తినంటది అని అందరికీ తెలుసు. చికెన్ ఈస్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో నో పాయింట్ ఇన్ అవాయిడింగ్ దట్. ఇప్పుడు జామ పండు తింటే అబోర్షన్ అయిపోతుంది అన్నారు. సో అలాగే ఏ ఫ్రూట్స్ అయితే తినచ్చు? ఫ్రూట్స్ అన్ని తినొచ్చు. ఫ్రూట్స్ ఆర్ గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్. ఓకే, దాంట్లోనే వైటమిన్ మినరల్స్ పక్కన పెట్టి ఇట్ ఈస్ గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్. ఎక్సెప్ట్ యాజ్ ఐ టోల్డ్ పపాయ అండ్ పైనాపిల్ అన్ని ఫ్రూట్స్ తినొచ్చు. ఓకే, ఎవ్రీ ఫ్రూట్ ఈస్ గుడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. వాళ్ళకి డైజెషన్ కి హెల్ప్ చేస్తుంది. సో నో నో నథింగ్ ఇస్ అన్ని తినొచ్చు. సో ప్రెగ్నెన్సీలో ఎటువంటి ఫుడ్ కండిషన్స్ రిస్ట్రిక్షన్స్ ఏవి లేదు అంటారు, అన్ని తినొచ్చు అంటారు. ఓకే, సో ఇంకొక విషయం ఏంటంటే ప్రెగ్నెన్సీలో జర్నీ చేయకూడదు, అవాయిడ్ చేయాలి అంటారు. దానికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అలా ఏం లేదు, జర్నీస్ చేయొచ్చు. కొంతమందికి మెడికల్ ఇండికేషన్స్ ఉంటాయి జర్నీస్ చేయొద్దని. రెస్ట్ ఆల్ జర్నీ ఇస్ నాట్ యాజ్ సచ్ కాంట్రా ఇండికేషన్. కాకపోతే మరి బంపీ రోడ్లు అట్లాంటివి వద్దని చెప్తాం. అదర్వైజ్ జర్నీ ఇస్ ఓకే. నేనైతే ప్రతి ప్రెగ్నెంట్ కి లాస్ట్ మినిట్ వరకు వర్క్ చేసుకోమని చెప్తాను. నేను నా 2 pregnancies లో టిల్ ద డే బిఫోర్ డెలివరీ నేను వర్క్ చేశాను. ఓకే, అండ్ నేను నా పేషెంట్స్ కూడా అదే చెప్తాను. అండ్ ప్రెగ్నెన్సీలో ఫిజికల్ స్ట్రెస్ కంటే కూడా మెంటల్ స్ట్రెస్ బేబీని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే ఓకే. సో జర్నీస్ అంతా ఏం కాదు, ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు, జెంటిల్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు, వాక్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఫిజికల్ మెంటలీ స్ట్రెస్ ఉండకూడదు అని చెప్తాను. అలా ఎక్కువ స్ట్రెస్ జాబ్స్ ఉంటే కొన్ని రోజులు లీవ్ పెట్టుకోండి అని చెప్తాను. ఓకే, అలాగే ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? అర్లీ ప్రెగ్నెన్సీ అంటే యాజ్ సూన్ యాజ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత టిల్ 4 months అర్లీ ప్రెగ్నెన్సీ అని చెప్తాం. సో ప్రతి పేషెంట్కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే హాస్పిటల్కి రమ్మని చెప్తాం. కొంతమంది 3rd month లో వస్తాం, 4th month లో వస్తాం అంటారు. బట్ దట్ ఈస్ వెరీ రాంగ్. ఎందుకంటే కొంతమందికి ఎక్టోపిక్స్ అంటారు, అంటే ప్రెగ్నెన్సీస్ గర్భసంచిలో కాకుండా పక్కన ట్యూబ్లో ఇంకా వేరే పార్ట్స్లో నిలబడుతుంది అనమాట. దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. అది మనం అర్లీగా డయాగ్నోస్ చేసుకోవాలి. సో నేను జనరల్గా చెప్పదలుచుకుంది ఏమంటే అందరికీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఒకసారి కలవండి. అట్లీస్ట్ విత్ ఇన్ 1 week కలిస్తే సాక్ ఎక్కడుంది అనేది కన్ఫర్మ్ చేస్తారు. ఆఫ్టర్ దట్ అగైన్ షీల్ టెల్ యూ టు కమ్ బ్యాక్ 2nd, 3rd month లో కానీ ఆఫ్టర్ 1 month కానీ మళ్ళీ చెకప్కి రమ్మని చెప్తారు. సో కన్ఫర్మ్ అయిన వెంటనే యాజ్ సూన్ యాజ్ వస్తే ఫస్ట్ ఒకటి ఎక్టోపిక్ ఉందా లేదా రూల్ అవుట్ చేస్తాము, ఇంకొకటి సప్లిమెంట్స్ ఇస్తాం. అండ్ అర్లీ ప్రెగ్నెన్సీలో ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ అనేది ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, తర్వాత బేబీకి ఇవి అనామలీస్ అవి చాలా వరకు అవాయిడ్ అవుతాయి అనమాట ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల. వైటమిన్ డి, ఫోలిక్ యాసిడ్ ఇవి నేను రెగ్యులర్గా ఇచ్చే మెడిసిన్స్ అనమాట. ఓకే మ్యామ్, ఇప్పటి వరకు మీరు స్టార్ట్ day 1 నుంచి ఈ రోజు వరకు మీరు ఎన్ని కేసెస్ డీల్ చేసి ఉంటారు మ్యామ్? నాది పీజీ పీరియడ్ వదిలేస్తే పీజీ అయిపోయి నాది ఇప్పుడు 8.5 years అయింది. ఓకే, సో పోస్ట్ పీజీ ఐ థింక్ హ్యావ్ ఈజీలీ డెలివర్డ్ 6,000 బేబీస్. ఏంటి 6,000 ఈజీగా చేస్తుంటాను డెలివరీస్. 6,000 డెలివరీస్ మీరు చేశారా? మీరు ఇంత యంగ్గా కనిపిస్తున్నారు, 6,000 డెలివరీస్ చేశారంటే అంత పేషెంట్స్ ఎవ్రీ ఇయర్ 1,000 డెలివరీస్ నా పేరు మీద బర్త్ సర్టిఫికేట్స్ వస్తూనే ఉన్నాయి.
నిజంగా అమేజింగ్ మ్యామ్. అసలు మీరు ఇంత యంగ్ గా ఉండి 6,000 డెలివరీస్ చేశారంటే నిజంగా ఆశ్చర్యంగానే ఉంది. కంప్లీట్ చేశారైతే 6,000 ఈజీగా చేస్తుంటా. ఓకే మేడం, ఇప్పుడు బయట ఏంటో కానీ మన హిందూపూర్లోనే చాలా వరకు సిజరింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ మీ హాస్పిటల్లో చాలా వరకు నార్మల్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని విన్నాం. సో దానికి మీరు ఏమంటారు, అది నిజమేనా? ఇక్కడ నార్మల్స్కి కొంచెం గట్టిగానే ట్రై చేస్తాను నేను. సిజరెన్స్కి యాజ్ సచ్ ఎవరు ప్రిఫరెన్స్ అంటే డాక్టర్స్ ఇవ్వట్లేదు ప్రిఫరెన్స్. ఈ మధ్యకాలంలో పేషెంట్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, సిజరిన్ కావాలి, సిజేరియన్ కావాలి అట్లా అని. నేనైతే ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ అదర్ డాక్టర్స్, బట్ నా వరకు అయితే నేను నార్మల్ డెలివరీస్కి అయితే లాస్ట్ మినిట్ వరకు ట్రై చేస్తాను. యాజ్ లాంగ్ యాజ్ పేషెంట్ ఈజ్ విల్లింగ్, లాస్ట్ మినిట్ వరకు గట్టిగానే ట్రై చేస్తాను. ఇంతవరకు నార్మల్ అవ్వాల్సింది లేదా నాకు టైం లేకనో లేదా మిడ్ నైట్ అయిపోయిందనో తీసుకొని వెళ్ళి ఇంతవరకు నేను ఆపరేషన్ అయితే చేయలేదు. అయ్యేటివన్నీ నార్మల్కే చేస్తాం, కానీ ఇప్పుడున్న లైక్ ముందు ఉన్నంత ఎక్కువ ఇప్పుడు నార్మల్స్ అవ్వట్లేదు. లైక్ ఎంత ట్రై చేసినా కూడా లేడీస్ వాళ్ళ బాడీ అవ్వచ్చు, వాళ్ళ మైండ్ సెట్ అవ్వచ్చు, వాళ్ళ స్ట్రెంగ్త్ అవ్వచ్చు, మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ బోత్ ముందున్నంత అప్పట్లో 90% నార్మల్స్ అయ్యేవేమో, ఇప్పుడు అంత యాక్చువల్గా 20-30% నార్మల్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది నాకు. ఒక నెలలో ఒక 10-15 నార్మల్స్ చేశానంటే దట్ ఈజ్ ఈక్వల్ టు నాకు ప్రెషర్ ఎట్లుంటుందంటే ఒక 50 సిజేరియన్స్ చేసినంత ప్రెషర్ నాకు ఒక 10 నార్మల్స్కే వస్తుంది అనమాట. ఓకే, బట్ గట్టిగా ట్రై చేస్తాను, నార్మల్కి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను. మేడం, ఇప్పుడు డెలివరీ అయిపోయిన బాలింతలకి బయటికి వెళ్ళకూడదు, సాక్స్ వేసుకోవాలి, కాటన్ పెట్టుకోవాలి, క్లాత్ కట్టుకోవాలి, ఇది చాలా కండిషన్స్ పెడతారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? డెలివరీ అయిన తర్వాత 40 days 42 days మనం పోస్ట్ పార్టమ్ పీరియడ్ అని చెప్తాం అనమాట. ఓకే, ఈ టైంలో చెప్తారు కదా బయటికి వెళ్ళకూడదు. ఇది యాక్చువల్గా ఒక ఓల్డ్ ఆయుర్వేదిక్ కాన్సెప్ట్ ఉందన్నమాట. అంటే ఫస్ట్ 40 days చాలా ఇంపార్టెంట్ మదర్ బేబీ బాండింగ్కి. అప్పట్లో లేడీస్కి ఇంట్లో పనులన్నీ ఎక్కువ ఉంటాయని చెప్పేసి బెడ్ మీద ఉండు అని చెప్తారు. అంటే ఇంట్లో పనులన్నీ చేయకూడదు, బేబీతో ఎక్కువ స్పెండ్ చేయాలని చెప్పిన కాన్సెప్ట్ అది వాళ్ళ కన్వీనియన్స్కి మార్చేసుకొని బయటకు వెళ్ళకూడదు, వర్క్ చేయకూడదు అని మార్చేశారు. జనరల్గా బెడ్ రెస్ట్ అని ఏం చెప్పము, రికవరీకి టైం తీసుకోమంటాం. 1 or 2 weeks బేబీ మదర్ రికవరీకి తీసుకోమంటాం. బట్ బెడ్ మీద ఉండాలి, బయటకు వెళ్ళాలి అనేది కాన్సెప్ట్ అయితే లేదు. బట్ ఏం చెప్తామంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టైం, మదర్ బేబీ బాండింగ్కి చాలా ఇంపార్టెంట్ టైం, ఎక్కువ టైం వాళ్ళిద్దరు స్పెండ్ చేయాలి. తనకి బ్రెస్ట్ కావాలని చెప్తాం, కానీ ఇంకా బయటకు వెళ్ళొద్దు, ఇది తినొద్దు అని ఏమీ లేదు. ఇంకా ఇది కట్టుకోవడం ఇవైతే మేము అస్సలు సజెస్ట్ చేయం. ఏ గైనకాలజిస్ట్ అసలు సజెస్ట్ చేయదు. ఓకే, ఫ్రీగా మామూలుగా ఎట్లుంటారో కంఫర్టబుల్గా ఎట్లుంటే అట్లా ఉండమని చెప్తాం. ఒకవేళ ఇది కట్టుకుంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉండంటే కట్టుకోమని చెప్తాం, అంతేగాని ఇది కట్టుకుంటేనే అనేది పెట్టకూడదు. కాటన్ పెట్టుకుంటే నువ్వు కంఫర్టబుల్గా ఉంటే నువ్వు పెట్టుకో, కానీ అది పెట్టుకోవడం మ్యాండేటరీ అయితే కాదు. ఫుడ్లో కూడా క్లియర్గా చెప్తాం, వాటర్ బాగా తాగండి. ఎంత చెప్పినా కూడా ఇంట్లో పెద్దలు వాటర్ ఇవ్వరు. నా ఫ్రెండ్స్ ఇంజనీర్స్ కొంతమంది డెలివరీ అయిన వాళ్ళు కూడా వాటర్ తాగలేదు, నేను చెప్పినా కూడా వాళ్ళు తాగలేదు. లైక్ ఈవెన్ ఇన్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ స్టిల్ దే హ్యావ్ దట్ మిత్, తాగకూడదని. ఈ మధ్య మారుతుంది, కార్పొరేట్లో డెలివరీస్ అయ్యే కొద్దీ అక్కడ కార్పొరేట్స్లో ఏం చేస్తారంటే డెలివరీ తర్వాత వాళ్ళే స్ట్రెస్ చేస్తారనమాట, వాటర్ తాగండి. అట్లా అది మారుతుంది. బట్ ఈవెన్ నౌ మజ్జిగ తినకూడదు, వాటర్ తాగకూడదు, వెజిటబుల్స్ తినకూడదు, ఫ్రూట్స్ తినకూడదు. నేనైతే క్లియర్గా నా పేషెంట్స్కి చెప్తా, వాటర్ 3 to 4 liters తాగండి, మజ్జిగ తీసుకోండి, అన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్. ప్రెగ్నెన్సీలో పపాయ తినొద్దు అంటాం, దట్ పపాయ ఇస్ వెరీ గుడ్ ఇన్ పోస్ట్ డెలివరీ ఫేజ్ అనమాట. డైజెషన్కి కావచ్చు, హీలింగ్కి కావచ్చు, బికాజ్ ఇట్ హ్యాస్ వైటమిన్ సి, ఫైబర్, మోషన్ ఫ్రీగా వస్తుంది. సో అట్లా ఏది అవాయిడ్ అనేది ఉండదు. అగైన్ ఈజీగా డైజెస్ట్ అయ్యేవి. డోంట్ టేక్ టూ మచ్ ఆఫ్ మసాలా, టూ మచ్ ఆఫ్ ఆయిలీ, అవుట్ సైడ్ ఫుడ్, ఇవి వద్దని చెప్తాను. ఓకే, అంతేకాని ఇలా కాటన్ అది వాళ్ళు పెట్టుకున్న కండిషన్స్. ఒకవేళ లేడీ పెట్టుకోవాలనిపిస్తే ఆమె హ్యాపీనెస్ కి పెట్టుకోవాలంటే అంతే. ఓకే, ఇప్పుడు డెలివరీ అయిపోయిన తర్వాత ఉంటారు కదా మేడం మదర్స్, సో వాళ్ళకి మైండ్ సెట్ ఎలా ఉంటది, వాళ్ళకి ఎటువంటి హౌస్ లోంచి ఎలాంటి సపోర్ట్ అనేది ఉండాలంటారు? ఒకటి, డెలివరీ తర్వాత ఉమెన్ మెంటల్ స్టేటస్ చాలా చేంజ్ అవుతుంది అనమాట. ఒకటి హార్మోనల్ చేంజెస్, అంత బాడీ అంతా ప్రీ ప్రెగ్నెన్సీ టైంకి కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అట్లా ఫిజికల్ చేంజెస్ ఉంటాయి, హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, తర్వాత బాడీ రికవర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఒక సర్జరీ చేసుకున్నారు అనుకోండి, ఏ సర్జరీ అయినా కావచ్చు, మంచిగా 2-3 days రెస్ట్ తీసుకుంటారు, రికవర్ అవుతుంది. ఈ సిజేరియన్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే బేబీని చూసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి, రెండు సైడ్ బై సైడ్ వెళ్ళవన్నమాట. బేబీకి 2 hours వన్స్ ఫీడింగ్ ఇవ్వాలి,
మీకు రెస్ట్ దొరకాలి. సో రెస్ట్ అనేది నార్మల్ వాళ్ళకు ఉన్నంత ఈజీ రెస్ట్ ఒక డెలివరీ అయిన మదర్కి దొరకదు. సిజేరియన్ కావచ్చు, నార్మల్ డెలివరీ కావచ్చు, ఆ పెయిన్ తగ్గకనే వాళ్ళ చేతికి రెస్పాన్సిబిలిటీ వస్తుంది, ఇంకొక బేబీ రెస్పాన్సిబిలిటీ. సో అదొక మైండ్ సెట్ కొంచెం వీక్ అయిపోతుంది. కొంతమంది అయితే ఎవరి ఫ్యామిలీ సపోర్ట్ బాగుంటే ఈ ఫేస్ బాగుంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ లేని వాళ్ళు చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అది పెథలాజికల్ డిప్రెషన్, అంటే వాళ్ళని హార్మ్ చేసుకోవడం కానీ బేబీని హార్మ్ చేసే స్టేజ్ వరకు ఎక్స్ట్రీమ్ కేసెస్ వెళ్తాయి. మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. సో నేను నా పేషెంట్స్కి ఏం చెప్తానంటే, ఫస్ట్ వాళ్ళకి నచ్చినట్లు ఉండని, నచ్చినట్టు డ్రెస్ వేసుకోమనండి, నచ్చిన ఫుడ్ తినమనండి. మోర్ ఓవర్ సపోర్ట్ ఇవ్వాలి. అది హస్బెండ్ సపోర్ట్ ఇంకా ఎక్కువ హెల్ప్ చేస్తుంది అనమాట. మంచిగా మాట్లాడడం అవ్వచ్చు. అట్లీస్ట్ దే షుడ్ అండర్స్టాండ్ షీఈస్ గోయింగ్ త్రూ సంథింగ్ అనేది హస్బెండ్ అర్థం చేసుకోవాలి. మదర్ కావచ్చు, ఇన్లాస్ కావచ్చు, ఆమెకి ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. డెలివరీ అవగానే అంత ఫోకస్ బేబీ మీద వెళ్ళిపోతుంది చాలా మందికి. అట్లా ఆ బేబీని తీసుకొచ్చిన మదర్ మీద ఫోకస్ ఉండదు అనమాట. సో నేను నా పేషెంట్స్కి అయితే చెప్తాను, హస్బెండ్కి చెప్తా, నువ్వు చూసుకోవాలి తనకి ఫుడ్ తాగదు మేడం, వాటర్ తాగదు మేడం అంటే నువ్వు తాగిపిచ్చు అని చెప్తాను. నువ్వు తినిపించు, నువ్వు తెచ్చి తను తింటది. ఈ మెంటల్ సపోర్ట్, ఈ సైకలాజికల్ సపోర్ట్ ఇస్తే ఈ ఫేజ్ వాళ్ళ రికవరీ ప్లస్ ఒక బేబీని చూసుకునే రెస్పాన్సిబిలిటీని వాళ్ళు క్రాస్ చేయగలుగుతారు అనమాట. ఐఎమ్ మదర్ ఆఫ్ 2 kids. ఐ క్లియర్లీ నో వాట్ ఐ వెంట్ త్రూ. లక్కీలీ ఐ హ్యాడ్ గుడ్ సపోర్ట్ సిస్టమ్. బట్ ఇమాజిన్ చేసుకోగలను, ఒక మదర్కి సపోర్ట్ సిస్టమ్ అనేది బాగాలేకపోతే చాలా కష్టంగా ఉంటుంది జర్నీ. మేడం అలాగే మన హాస్పిటల్లో ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ ఉందండి. ఒక level 1 వరకు మన దగ్గర ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఉంది. నాది ఫెలోషిప్ కూడా అయిపోయిందండి. ఫెలోషిప్ ఇన్ ఇన్ఫర్టిలిటీ కూడా ఫినిష్ అయింది. డే టు డే బేసిస్ నా డైలీ 10 to 15 మెంబర్స్కి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఎవ్రీడే ఇస్తూ ఉంటాను. నా ఓపీలో 50% ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్కి ఉంటుంది. ఈ మధ్య ఎక్కువ అయిపోయింది, నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్కువ అయిపోయింది ఇన్ఫర్టిలిటీ. మళ్ళీ నేను ఇక్కడ ఇంకొకటి స్ట్రెస్ చేయాలనుకుంటుంది, ఇన్ఫర్టిలిటీ అనే సమస్య ఉమెన్ 9 years నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఫీమేల్ది. మళ్ళీ మేల్ ఇన్ఫర్టిలిటీ ఆల్ టుగెదర్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. సో ఇద్దరికి వర్కప్ చేసి ముందుకెళ్తాం. అండ్ ఈ మధ్య అందరూ ఐవీఎఫ్ అంటారు. నేను పర్సనల్గా ఐవీఎఫ్కి జంప్ అవ్వడం నేనైతే ప్రిఫర్ చేయను. ఓకే, అన్ని ట్రై చేసి దట్ షుడ్ బి ద వెరీ లాస్ట్ రిసార్ట్. ఈ మధ్య సిటీస్లో కావచ్చు సందుకు ఒక ఐవీఎఫ్ సెంటర్ ఉంది కదా అని ఐవీఎఫ్కి వెళ్ళడం అనేది మంచి ఆప్షన్ నేను అనుకోవట్లేదు. సో దానికి మీ దగ్గర ట్రీట్మెంట్ ఉందంటారు? అంటే అంతవరకు వెళ్ళకుండా ముందుగానే కరెక్ట్గా చెప్పిన అడ్వైస్ ఫాలో అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇంకోటి పేషెంట్స్ మందులు మింగితే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అనుకుంటారు. మందులు అనేది 10 to 20% వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. మిగతా మేజర్ ఫ్యాక్టర్ అనేది వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ డైట్, వాళ్ళ మైండ్లో ఉండే స్ట్రెస్ లెవెల్స్ వల్ల ఇన్ఫర్టిలిటీది సక్సెస్ రేట్ ఉంటుంది అనమాట. మేము అలాగే బయట చాలా ఊర్ల నుంచి ఎక్కడెక్కడో ట్రీట్మెంట్స్ తీసుకొని ప్రెగ్నెన్సీ కోసం ఎక్కడ సక్సెస్ కాకుండా ఫైనల్గా మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న 2-3 monthsలోనే వాళ్ళు కన్సీవ్ అయినట్టు మేము విన్నాం. సో వాళ్ళకి అంత సింపుల్ ట్రీట్మెంట్ ఎలా ఇచ్చారు? సింపుల్ ట్రీట్మెంట్ అని నేను చెప్పను. బేసిక్గా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది నేను చెప్పినట్టు మెడికేషన్తో పాటు వాళ్ళ లైఫ్ స్టైల్, డైట్, మైండ్ సెట్ ఇదంతా ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది అనమాట. సో పేషెంట్ వచ్చాక ఐ స్పెండ్ సమ్ టైమ్ విత్ ద కపుల్. ఎందుకంటే మేల్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, ఫీమేల్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, వాళ్ళిద్దరు ఇంటిమసీ ఇష్యూస్ అవ్వచ్చు, ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ని అడ్రస్ చేసి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ మైండ్ ప్రిపేర్ చేయాలి. ఒకటి, ఏ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి 100% సక్సెస్ లేదు. యూనివర్సల్గా 30 to 40%. ఈవెన్ ఐవీఎఫ్ ఇట్ ఈస్ నాట్ మోర్ దాన్ 50% ఇన్ టాప్ ఇన్స్టిట్యూట్స్ కూడా. ఓకే, ఈ వీటిలో సక్సెస్ రావాలంటే అన్ని ఫ్యాక్టర్స్, మల్టీ ఫ్యాక్టోరియల్ అప్రోచ్ ఉండాలి. సో నేను నా పేషెంట్స్కి ఓవరాల్గా అన్ని ట్రై చేస్తాను అనమాట. ఇది అయిపోయింది ఐయుఏకి వెళ్ళు, ఐవీఎఫ్కి వెళ్ళు అట్లా చెప్పను. నేనేం చెప్తానంటే టేక్ ట్రీట్మెంట్, బ్రీత్, టైం తీసుకోండి, గ్యాప్ తీసుకోండి, తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. జంప్ కాకూడదు, ఇది రాలా నెక్స్ట్ అది చేద్దాం, రాలేదని టెన్షన్ పడ్డం. ట్రీట్మెంట్ నా దగ్గర కూడా చాలా మంది ఉన్నారు సక్సెస్ కాని వాళ్ళు. నేను వాళ్ళకి చెప్తా, 3 months అయింది, 6 months అయింది, విల్ టేక్ ఏ పాజ్, బ్రేక్ తీసుకుందాం, మంచిగా సప్లిమెంట్స్ తీసుకోండి, మంచి డైట్ తీసుకోండి. ఇట్లా తీసుకున్న వాళ్ళకి ట్రీట్మెంట్ లేకుండా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది. సో నేనేం చెప్తానంటే ఇన్ఫర్టిలిటీ అంటే మందులు మింగేసి, ఇంజెక్షన్స్ మింగేసి ప్రెగ్నెన్సీ తెచ్చేసుకోవాలనే మైండ్ సెట్ అయితే ఉండకూడదు కపుల్కి. ఓకే, ఫస్ట్ రీజన్ కనుక్కొని దాన్ని అడ్రస్ చేసి బ్రీత్,
ఓకే తీసుకున్నాం రాలేదు, నెక్స్ట్ ఏంటి అని కొంచెం పాజ్ ఇచ్చి నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. ఓకే డోంట్ జస్ట్ జంప్ ఇన్ టు ఐవీఎఫ్ ఇట్లా అని. బట్ అగైన్ లాస్ట్ రిసార్ట్ అయితే ఇంకా ఐవీఎఫ్ చాలా ఇయర్స్ ట్రై చేసి ఇంకా అన్ని ట్రై చేసి రాలేదంటే ఇంక తప్పదు. బట్ బిగినింగ్ స్టేజెస్లో మాత్రం వేరే ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి ఒక ఉమెన్ ప్రెగ్నెంట్ అవ్వాలంటే, నాట్ జస్ట్ గివింగ్ సమ్ టాబ్లెట్ ఆర్ ఇంజెక్షన్. ఓకే మ్యామ్, ఇప్పుడు చాలా వరకు విలేజెస్ అనుకున్నాం, విలేజెస్ కాకుండా టౌన్ సిటీస్ లో కూడా ఈ యొక్క క్వశ్చన్ రిపీటెడ్ అనమాట. ఏంటంటే వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఒక 2-3 ఇయర్స్ అయినా కానీ, ఒక 4 ఇయర్స్ అయినా కానీ వాళ్ళు ఇంకా కన్సీవ్ అయ్యిండరు. సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోయేసరికి నువ్వు చాలా సన్నగా ఉన్నావు, నీలో వీక్నెస్ ఉంది, నీ వీక్నెస్ వల్లనే నీకు ప్రెగ్నెన్సీ రాలేదు అని చెప్పి చాలా వరకు వాళ్ళని బ్లేమ్ చేస్తుంటారు. సో అలా బ్లేమ్ చేసే వాళ్ళకి మీరేం చెప్తారు? సన్నం లావు అనేది కాన్సెప్ట్ కాదు, ఒక పర్టికులర్ బాడీ మాస్ ఇండెక్స్ కొంచెం ఒక టార్గెట్ ఉంటుంది, అంతవరకు ఉంటే చాలు. ఓకే, సో లీన్ పర్సనాలిటీ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. అది ఒక ఉమెన్ రీప్రొడక్టివ్ అంటే ఒక ఉమెన్ ప్రెగ్నెన్సీ వచ్చేది రాదనేది వాళ్ళ పర్సనాలిటీతో డిపెండ్ అవ్వదు. ఓకే ఓకే, ఇంకా లా ఉంటే మేబీ పీసీఓఎస్ వల్ల ఇష్యూస్ ఉంటాయి, బట్ యాజ్ సచ్ సన్నంగా ఉండి నువ్వు ప్రెగ్నెంట్ అవ్వలేదు అన్నది ఉండదు. ఈ పల్లెలో వాళ్ళు లేడీస్ని బ్లేమ్ చేయకూడదు, మేల్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటుంది. మేల్స్లో కూడా డ్రైవర్స్ అవ్వచ్చు, ఈ వెల్డింగ్ వర్క్స్ చేసే వాళ్ళు అవ్వచ్చు, వంట చేసే వాళ్ళు అవ్వచ్చు. ఈ మధ్య ఐటీ ఎంప్లాయీస్ హూ డ్రైవ్స్ ఫర్ లైక్ లాంగ్ అవర్స్ డ్రైవింగ్ కానీ సిస్టమ్ ముందు చాలాసేపు కూర్చున్నా, వీళ్ళందరికీ కూడా మేల్ ఫ్యాక్టర్ ఈక్వల్గా పెరుగుతుంది, లేడీస్తో పాటు ఈక్వల్ ప్రపోర్షనేట్గా పెరుగుతుంది. సో జస్ట్ బ్లేమింగ్ ఉమెన్ ఫర్ ప్రెగ్నెన్సీ రాలేదనేది అయితే రైట్ కాదు. ఓకే, సి ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్నం లావ్ అయితే రీజన్ కాదు, ఓకే అండ్ లావ్ ఉండకూడదు, సన్నం అయితే రీజన్ కాదు. మేము మీ దగ్గరికి ఈ వైట్ డిశ్చార్జే కాకుండా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ తో కూడా మీ దగ్గర పేషెంట్స్ వస్తారు. అగైన్ అది కూడా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఏజ్ వైజ్ అనమాట. 12 ఇయర్స్ అమ్మాయి ఒక రీజన్ తో బ్లీడింగ్ ఉంటది, 25 ఇయర్స్ వాళ్ళకి ఒక రీజన్ వల్ల ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, లేదా తక్కువ అవ్వచ్చు, ఇర్రెగ్యులర్ అవ్వచ్చు. ఓకే, ఎక్కువ నెలలకు ఒకసారి బ్లీడింగ్ రావచ్చు, నెలలో ఎక్కువ సార్లు రావచ్చు, పీరియడ్ మధ్యలో రావచ్చు. మళ్ళీ సేమ్ ఒక్కొక్క ఏజ్ కి ఒక్కొక్క ఫ్యాక్టర్ ఉంటుంది అనమాట. 12 ఇయర్స్ 13 ఇయర్స్ వాళ్ళకి ఎట్లా అప్రోచ్ అవుతాం, మిడిల్ ఏజ్ ఉమెన్ కి ఎట్లా అప్రోచ్ అవుతాం, మళ్ళీ 40 పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే ఇంకా ఎక్కువ కాషియస్గా ఉంటాం, బికాస్ ఇట్ సజెస్ట్ సమ్ కైండ్ ఆఫ్ మాలిగ్నెన్సీ ఏదైనా ఉండిండొచ్చు, అంటే ఏదో ఒక క్యాన్సర్ అట్లా ఉండిండొచ్చు. 50+, 60+ కూడా బ్లీడింగ్ అని వస్తుంటాయి అంటే మైండ్ లో పెట్టుకుంటాం. అవును. సో అందరికి ఒకటే రీజన్ ఉండదు, ఒకటే మందులు ఉండవు, బ్లీడింగ్ ప్యాటర్న్ బట్టి వాళ్ళకి ఇచ్చే మెడికేషన్ మారుతుంది అనమాట. ఓకే, హార్మోనల్ ఇష్యూ థైరాయిడ్ అయిండొచ్చు, పీసీఓఎస్ అయిండొచ్చు, లేదా గర్భసంచిలో గడ్డలు అంటారు, ఫైబ్రాయిడ్స్ అయిండొచ్చు, వాప్ అయిండొచ్చు. సో డిఫరెంట్ కండిషన్స్ కి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అన్ని ఇక్కడ చేస్తాం, అన్ని ఏజెస్ వాళ్ళకి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడ మేము ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే, అలాగే లాప్రోస్కోపీ అంటే ఏంటి మేడం? లాప్రోస్కోపిక్ మీ దగ్గర ఉందా? మా దగ్గర లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ అన్నీ ఉంటాయండి. ఈ మధ్య అందరూ ఎవరు కూడా కోతతో ఆపరేషన్స్ చేసుకోవాలని అనుకోవట్లేదు, సిజేరియన్స్ తప్ప. సిజేరియన్స్ కి వేరే ఆప్షన్ లేదు ప్రస్తుతానికైతే. రిమైనింగ్ అన్ని కూడా పేషెంట్స్ అడుగుతున్నారు, మేడం మాకు కోత లేకుండా చెయ్యండి అని. సో వీ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ హియర్. ఇన్ఫర్టిలిటీ కూడా ఇంకొకటి, ఇన్ఫర్టిలిటీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ మనకి సర్జరీస్ ద్వారా అవాయిడ్ అవుతాయి. ఏమైనా గర్భసంచిలో పోరలున్నా, గడ్డలున్నా, ఎండోమెట్రియోసిస్ అంటారు, అడినోమైసిస్ అంటారు, అన్నిటికీ కూడా లాప్రోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ తీసుకొని ట్రై చేయొచ్చు, రైట్ అవే జంప్ చేయకుండా హయ్యర్ ట్రీట్మెంట్స్ కి. సో ఇన్ఫర్టిలిటీకి లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ అన్ని మా దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఇంకా లాప్రోస్కోపీ కాకుండా గర్భసంచి కంప్లీట్ గా కోత లేకుండా చేసేస్తాం అనమాట. న్యాచురల్ ఓపెనింగ్ ద్వారా లైక్ డెలివరీ అయ్యే ప్లేస్ నుంచే గర్భసంచిని తీసేస్తాం. సో సింగిల్ స్కార్ లేకుండా వెజనల్ హిస్టెక్టమీ అంటాం. సో అలాంటి సర్జరీస్ కూడా ఉన్నాయి. సో గడ్డలు ఉన్నాయి మేడం మాకు కోతొద్దు అంటే వీ హ్యావ్ దట్ ఆప్షన్స్. ట్రీట్మెంట్స్ అన్ని కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మేడం ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో చాలా మంది అమ్మాయిలకి పీరియడ్స్ టైంలో హెవీగా స్టమక్ పెయిన్ వస్తుంది, తట్టుకోలేనంత పెయిన్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏమని చెప్తారు? అది ఎందుకు వస్తుంది, అలా అంతగా పెయిన్ ఎందుకు వస్తుంది? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఒకటి, కొంతమందికి పీరియడ్స్ టైంలో కొంచెం పెయిన్ అనేది నార్మలే, కొద్దిగా క్రాంప్స్ ఉంటాయి, కింద కడుపులో పట్టేయటము, కాలు నొప్పి రావడం, క్రాంప్స్ అంటారు. క్రాంప్స్ అనేది నార్మలే, చాలా మంది అమ్మాయిలకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ వస్తూ ఉంటుంది. కొంతమందికి చాలా సివియర్ పెయిన్ ఉంటుంది, లైక్ వాళ్ళు ఏం పనులు కూడా చేసుకోలేరు అనమాట. అది క్లాసిక్ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. ఇది నేను నెగ్లెక్ట్ చేయొద్దని చెప్తాను. కొంతమందికి పెయిన్ కిల్లర్స్ సబ్సైడ్ అయిపోతుంది,
కొంతమందికి అండర్లైన్ పెథాలజీ ఏదన్నా ఉంటుంది అనమాట. లైక్ 2 days బ్యాక్ మేము ఒక అమ్మాయికి పెయిన్ ఉందంటే వీ హ్యావ్ డన్ లాప్రోస్కోపీ. కెమెరా పెట్టగానే మాకు కనిపించింది కంప్లీట్గా ఎండోమెట్రియోసిస్ అడ్డేషన్స్ అంతా ఉన్నాయన్నమాట. సో ఎక్కువ పెయిన్ ఉండే వాళ్ళు ఒకసారి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలని నా స్ట్రాంగ్ సజెషన్. సో దట్ ఈ ఎండోమెట్రియోసిస్ ఫ్యాక్టర్స్ కానీ ఇంకేమైనా చాక్లెట్ సిస్ట్ ఇంకేదైనా సిస్ట్ కానీ ఏమన్నా ఉంటే అర్లీగా మనం అడ్రస్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో ఏం ప్రాబ్లమ్స్ లేకుండా. ఇది అంత నెగ్లెక్ట్ చేయాల్సిన విషయం అయితే కాదు. అండ్ విఎస్ఆర్ హాస్పిటల్ హిందూపూర్లో మనకి అన్ని కంపెనీ ఇన్సూరెన్సెస్ ఉన్నాయండి. కొన్ని చోట్ల ఈ కొన్ని పర్టికులర్ ఇన్సూరెన్సెస్ ఇవే ఉన్నాయి ఇవి లేవు అని చెప్తారు. అట్లా కాదు, మా దగ్గర మీకు ఏ కంపెనీ ఇన్సూరెన్సెస్ ఉన్నా మన దగ్గర క్యాష్లెస్ ఫెసిలిటీ ఉంది. వీ హ్యావ్ టేకెన్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ హియర్. డెలివరీస్ అవ్వచ్చు, లేదా ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా ఫీవర్ వచ్చినా, వామిటింగ్స్ వచ్చినా, అందులో అడ్మిషన్స్ కావాలన్నా, జనరల్ సర్జరీ కావచ్చు, క్రిటికల్ కేర్ కావచ్చు, ఏదైనా అన్ని క్యాష్లెస్ ఇన్సూరెన్సెస్ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. సో హిందూపూర్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏదైనా క్యాష్లెస్ డెలివరీ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించి మీ డీటెయిల్స్ అన్నీ ఇస్తే మేము ప్రొసీడ్ అవ్వగలుగుతాం. చూసారు కదండి, అనేక సమస్యలకి మేడం మంచి సొల్యూషన్స్ చెప్పారు. సో మేడం చాలా ఫ్రెండ్లీ కూడా, కాబట్టి ప్రతి ఒక్క లేడీస్కి గైనిక్ సమస్యలు అనేవి కామన్గా ఉంటాయి. సో అలాంటి సమస్యలకి మీకు పరిష్కారం కావాలనుకుంటే ఖచ్చితంగా సంప్రదించండి విఎస్ఆర్ హాస్పిటల్, డాక్టర్ నాగసింధు గైనకాలజిస్ట్, హిందూపూర్. థ్యాంక్ యూ మ్యామ్, మీ విలువైన సమయాన్ని మా సుమన్ టీవీ ప్రజలకు అనేక సమస్యలకు సొల్యూషన్స్ చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అమ్మకు హెల్త్ బాగలేకుండా వచ్చాము. నా పేరు వచ్చేసి ఈమె మా అమ్మ, నా పేరు వచ్చేసి కళావతి, మా అమ్మ పేరు సుబ్బమ్మ, మాది సుద్దగుంటపల్లి గ్రామము. ఇక్కడ నాగసింధు మేడం దగ్గరకి వచ్చాము. మేడం ఇట్లా హెల్త్ బాగలేదు, గర్భసంచి ఆపరేషన్ చేయాలి అంటే, కోత లేకుండా చేయాలి అంటే, సరేనమ్మా కోత లేకుండా మీకు ఇట్ల కల్లా అలానే చేస్తామని చేసింది. బాగుంది, మా అమ్మ హెల్త్ కండిషన్ అంతా బాగుంది, కూర్చుంటుంది, నడుస్తుంది, బాగుంది. ఇప్పటికైతే బాగా చూస్తుంది మేడం, బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. మాది మడక్సిరా నుంచి ఒక బస్వనపల్లి అనే గ్రామము, విచ్ ఈజ్ అరౌండ్ 90 kilometers ఫ్రమ్ హిందూపూర్. అంత దూరం నుంచి ఈ విఎస్ఆర్ హాస్పిటల్ని చూస్ చేసుకోవడానికి కారణము ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఇక్కడ. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇక్కడ నార్మల్ డెలివరీ చేస్తుంటారు కాబట్టి దీన్ని చూస్ చేసుకున్నాము. సో స్టాఫ్ కూడా చాలా కైండ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ అని చూశాను. అందువల్లనే ఫస్ట్ మంత్ నుంచి నాకు ఇక్కడ ఇదే చూస్ చేసుకున్నాను హాస్పిటల్ని. సో మీకు ఎవరన్నా డెలివరీస్ ఫ్యూచర్లో కావాలంటే విఎస్ఆర్ హాస్పిటల్ని యాజ్ ఏ ప్రిఫర్డ్ హాస్పిటల్గా చూస్ చేసుకోండి. సో మాకు ఇది ఫస్ట్ డెలివరీ. సో ఫస్ట్ డెలివరీలోనే మాకు నార్మల్ డెలివరీ అయింది. సో మేడం నాగసింధు మేడం విచ్ ఈజ్ ఓనర్ ఆఫ్ విఎస్ఆర్ హాస్పిటల్స్. సో నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా హెల్ప్ చేశారు. సో థ్యాంక్ఫుల్ టు మేడం. నిజగరి మగ నిజగరి పా